ఉగ్రసేన మహారాజు కిషంతు రాజ్యాన్ని పరిపాలించుచున్న రోజులవి. కాని ఆ రాజ్యంలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి అని ఒకరోజు రాత్రి మహారాజు మంత్రి ఆర్యభట్ట దొంగల్ని కనుగొనుటకు మారువేషంలో నగరంలో తిరుగుచున్నారు. హఠాత్తుగా చిమ్మ చీకట్లు కమ్మి గాలి వర్షం మొదలైంది. దారి తప్పిన రాజు మంత్రి వేరుపడినారు. రాజు ఒక ప్రాంతంలో సంచరించుచుండగా భటులు అనుమానంతో బంధించి కారాగారంలో పడివేశారు. అదే గదిలో ఒక దొంగ మూలగా కూర్చుని విచారంతో ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు రాజు, ఇంత రాత్రి నిద్రపోకుండా ఏమిటి అంత తీక్షణంగా ఆలోచించుచున్నావ్ని మాట కలుపుతూ అడిగాడు. దానికి దీనంగా నా భార్య, బిడ్డలు కోసం అని అన్నాడు. ఏమి చేశావు అని? నిన్ను బంధించారు అనగా, నేను ఒక దొంగను, పట్టబడితే ఇక్కడ పడవేశారు. మరి మీరు ఎవరు అని రాజుని అడిగాడు. దానికి, నేను ఒక బాటసారిని, అనుమానంతో భటులు పట్టి తెచ్చారు అన్నాడు. మరి నీ భార్య, బిడ్డల మీద అంత తాపత్రయం ఉన్నవాడివి దొంగతనం ఎందుకు చేశావు అని రాజు దొంగని అడిగాడు.